నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజయుతం. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు మరి కూరగాయలు పంపిణీ చేస్తున్నటువంటి లింగజ్గూడలోని వెంకటేశ్వర గారు ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తున్నారు ఇంకా తన విషయాలు వీరిని తెలుసుకుందాం. చెప్పండి, మహేష్ అగర్వాల్ గారు గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నారు చెప్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏం కూరగాయలు చేస్తున్నారు? మహేష్ అగర్వాల్ గారు స్వచ్ఛందంగా గోశాల నుంచి గోశాల ప్రదేశం అధ్యక్షులు వారు. ఆయన ఈ జనప్రియాలో ఉంటూ దగ్గరగా 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆయన ఈ కరోనా గురించి పాపం గత 20-23 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇక్కడే కాదు, పక్క కాలనీల్లో కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇట్లాగే ఇప్పుడు ఇది 23 రోజు అనుకుంటే ఈరోజు. ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? ఈ ఒకరోజు దొండకాయ, బెండకాయ, రోజుకో 2 రకాలు కాయగూరలను ఇస్తున్నాం మేము. ఈరోజు గోరుచిక్కుడుకాయ, అటు బెండకాయ, అటు బీరకాయ, ఇవాళ 3 రకాలు ఇస్తున్నామండి. రోజు విడిచి రోజు ఇస్తున్నాం ఈ కార్యక్రమం. ఎంతమంది వస్తారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? నియర్ బై దీనికోసం అని చెప్పేసి ఈ కాలనీ కాకుండా పక్క కాలనీల నుంచి కూడా వస్తున్నారు. నియర్ బై రోజుకు ఒక 150-200 మంది దాకా వస్తారండి. మీ దగ్గరకు వచ్చినటువంటి జనాలు గుంపులుగా వస్తుంటారు కదా, మరి వారికి శానిటైజేషన్ విషయంలో కానీ సామాజిక దూర విషయంలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము నియర్ బై మా దగ్గర వాలంటీర్స్ చాలామంది ఉన్నారండి. వాలంటీర్స్ని పెట్టుకుని నియర్ బై మనిషికి చెయ్యంత దూరం నిలబెట్టి వాళ్ళని ఒక క్రమపద్ధతిలో లైన్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రోజు కొనసాగిస్తున్నాం. చెప్పండి మేడం. ఈ కార్యక్రమం, నా పేరు పూర్ణిమ. ఈ కార్యక్రమం అనేది 23 డేస్ నుంచి చాలా చక్కగా రన్ అవుతుంది. ఆయన గోశాల తరఫున ఇక్కడున్న 350 ఇళ్ళకి సరిపడా కూరగాయలు, రోజు వాళ్ళ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు కానీ మధ్యాహ్నం ఏదైనా చిన్న సహాయాలు చేస్తూ వస్తున్నారు ఆయన. ఈ కార్యక్రమానికి ఆయన చాలా కష్టపడ్డారు. మేమందరం వాలంటీర్స్గా కూడా మేము మనిషికి మన చెయ్యి ఎంత డిస్టెన్స్గా ఉందో అంత డిస్టెన్స్ గ్యాప్తో మనిషిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈయన ఇదే కాలనీలో కాదు, మన చుట్టుపక్కల ఎన్ని కాలనీస్ ఉన్నాయో అన్ని కాలనీస్కి ఈయన రోజు ఒక్కొక్క కాలనీలో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి చాలా చక్కగా మహేష్ అగర్వాల్ గారు చాలా చక్కగా ప్రజలకి చాలా సహాయంగా చేస్తున్నారు. ఈ కరోనా తగ్గేంత వరకు ఈయన ఇలాగే చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎప్పటి నుంచి తెలుసు మహేష్ గారు? మహేష్ అగర్వాల్ మాకు ఇక్కడ ఫ్లాట్స్ అంటే ఒక 5 to 6 years నుంచి బాగా తెలుసండి. ఆయన ప్రజలందరికీ చాలా చక్కగా సేవలు చేస్తూ ఉండేవారు. మీ యొక్క సాయం ఎలా చేస్తున్నారు ఈ కరోనా అసలు? మా యొక్క సాయం అంటే కూరగాయలకి రోజు ఆయన తెచ్చే కూరగాయలని దాంట్లో మంచి కూరగాయలన్నీ ఏరి అన్నీ పక్కకు పెట్టుకొని ప్రజలందరికీ చక్కగా నీట్గా సర్వ్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ మేము మాస్కులు పెట్టుకొని రమ్మని చెప్తున్నాము. వాళ్ళందరూ ఎంత సేఫ్గా వస్తే అంత సేఫ్గా మేము కూరగాయలు డైలీ పంచుకుంటూ వస్తున్నాం. కరోనా పోయిన నెల 20 నుంచి స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ మా జనప్రియలో కంటిన్యూ ఆల్టర్నేటివ్ ఈ కూరగాయల పంపిణీ మా కాలనీలో కాకుండా చుట్టుపక్కల కాలనీలో కూడా మేము ఈ యొక్క కూరగాయల పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది చాలా స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే ఉద్దేశంతో మేము ఈ కరోనా గురించి అందరికీ పంచుతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇంకా ఎక్స్టెంట్ అయితే కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా కాలనీ తరఫు చాలా బాగా చేస్తున్నాం. అందరికీ మా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే ఎక్కడి నుంచి తెస్తారు కూరగాయలు? ఇప్పుడు మీరు తీసుకురావడం అక్కడి నుంచి కలెక్ట్ చేసేస్తాం? మేము మార్కెట్ నుంచి తీసుకొస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అది ఎవరిది లేదు, స్వచ్ఛందంగా సార్ వాళ్ళు గారే స్వయాన డబ్బులతో తెచ్చి మా అందరూ ఫ్రెండ్స్కి సహాయక సహకారాలతో అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ స్వార్థంతో కానీ ఆశించి కానీ చేయడం జరగడం లేదు. ఇది స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఎప్పటి నుంచి తెలుసు మహేష్ గారు? సార్ కంసం ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, నేను పక్క కాలనీ ప్రెసిడెంట్ అని 16 సంవత్సరాల నుంచి. సార్ ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు పరిచయము. అన్న మా చిన్నప్పటి నుంచి ఫ్రెండు. మేమందరం కలిసి ఉంటాం కాబట్టి స్వచ్ఛంద సేవా కార్యక్రమం అందరం కలిసి చేస్తున్నాం. సామూహికంగా అందరం చేస్తున్నాం. ఏ స్వార్థం గురించి కానీ ఎలాంటి ఆశించి కానీ అందరూ స్వచ్ఛందంగా. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మంచి రెస్పాన్స్ ఉందండి. ఇక్కడ ఎక్కడో చూడు, ఇక్కడ మారుమూల ఉన్నాయి ఈ మా కాలనీకి ఎక్కడెక్కడో కాలనీ చుట్టుపక్కల ఎంతోమంది గృహిణులు, మహిళలు అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు. అందరికి కూడా లేదనకుండా తెప్పించి చేయడం జరుగుతుంది. ఇదే ఇలా నిన్న ధర్మపురి కాలనీ, ఇవాళ లింగోజీ కూడా, మన షాయినగర్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ, చుట్టుపక్కల కాలనీ మొత్తం ఈ డివిజన్లో మ్యాక్సిమం మా 18వ డివిజన్లో 54 కాలనీలు ఉన్నాయి. కంసాం కాలనీని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. V3 ఛానళ్ళకి నమస్కారాలు. ఇక్కడ మా అగర్వాల్ సార్ బాగానే ఈ గోశాల ప్రెసిడెంటు, రాష్ట్ర ప్రెసిడెంటు, కానీ బాగానే ఇది మన బంద్ అయిన కాడి నుంచి కూరగాయలు అందరికీ ప్రజలందరూ చుట్టుపక్కల మన చరునారు ఏరియా ఉన్న వాళ్ళందరికీ కూరగాయలు బాగానే పంచుతాడు. ఆయన సొంత అమౌంట్ తోటి మన రైతుల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పంచుడు
జరుగుతూ బీద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ కీ సిస్టంలో గజం గజం దూరంలో అందరినీ పెట్టి గవర్నమెంట్ మన రూల్స్ ఫాలో చేసుకుంటా మనం ఇదే అవుతున్నాం. మంచిగా అందరూ కూడా ప్రజలకు కూడా ఆనందంగా క్యూ కట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా మరి మహేష్ అగర్వాల్ చేస్తున్నటువంటి వెజిటేబుల్స్ మరి గ్రాసరీస్ గురించి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు వారిని తెలుసుకోండి. చెప్పండి సార్ మీ పేరు. మనకి ఇక్కడ 21 days నుంచి ఇక్కడ అగర్వాల్ గారు చేస్తున్నారు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ ఇది ఒకటి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే బయటికి వెళ్ళి కొనకుండా ఇక్కడనే వాళ్ళకందరికీ సదుపాయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అగర్వాల్ గారికి. 21 days నుంచి తీసుకుంటున్నారు మీరు? అవునండి. ఏమి ఇచ్చారు ఇప్పటివరకు? ఇప్పటివరకు టమాటాలు, దొండకాయలు, క్యాబేజీ, ఆకుకూరలు, క్యాప్సికమ్, చాలా డైలీ ఒక వెరైటీ కూరగాయలు, మిరపకాయలు కూడా ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సదుపాయం చేస్తున్నారు అందరికీ. మీ నుంచి ఆయనకి ఎలాంటి కృతజ్ఞతలు? ఏమంటే బయటికి వెళ్ళకుండా ఇవన్నీ సదుపాయాలు చేస్తున్నందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగనే మాధురి గారు ఉన్నారు ఇక్కడ. చెప్పండి మేడం, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మాది ఇక్కడ 7th blockలోనే హౌస్ ఉందన్నమాట. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇప్పటివరకు ఏం కూరగాయలు తీసుకున్నారు? రోజుకి ఒక వెరైటీ లైక్ క్యాబేజ్, దొండకాయ, అట్లా వెరైటీస్. ఎంత సైజు, ఎన్ని గ్రామ్స్లలో ఇస్తున్నారు? అట్లా ఏముండదు. మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా కూరగాయలు ఇవ్వడం వల్ల? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ. అంటే బయటకు వెళ్ళకుండా ప్రాబ్లం లేకుండా అలా. ఏమంటారు మీకు తెలిసిన వాళ్ళు, ఏమంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు? ఏం లేదు, సర్వీస్ బాగుంది, మంచిగా ఏమంటారు ప్రాబ్లం టైంలో హెల్ప్ఫుల్గా ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా ఈ సర్వీస్కు మీరు మహేష్ అగర్వాల్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్తామండి. అలాగే జీరావి గారు ఇక్కడ ఉన్నారు. గత అంటే లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మేము సామూహికంగా అంటే మా కార్యకర్తలందరూ కార్యాచరణలై బీహార్, ఎంపీ, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూరగాయలు కానీ బియ్యం, పప్పు, ఉప్పు, మరి మంచి నూనె అలాంటి కిట్లను కానీ మేము వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళని లాక్డౌన్లో ఉండవలసిందిగా కోరుతూ ఈ కిట్లనన్నింటినీ పంచడం జరిగింది. లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నట్టయితే ఈ కూరగాయలు కూడా పంచడం జరుగుతుంది. డైలీ కొన్ని వేల రూపాయలు ఖర్చైనా కూడా మేము లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. మీరు కూడా సేఫ్గా ఉండాలని చెప్పి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి, లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించాలని చెప్పి, ఈ కరోనా అనే మహాభూతాన్ని తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ సేవ ఇంకా నిరంతరం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి ఆనందపడుతూ V3 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు జ్యోతిరెడ్డి, నేను జిహెచ్ఎంసీ ఏరియా కమిటీ మెంబర్ను. ఇక్కడ మహేష్ అగర్వాల్ సార్ జనప్రియ వాసులకు మరియు ఇతర కాలనీ వాసులకు అందరికీ కూరగాయలు సప్లై చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి కూడా కూరగాయలు సప్లై చేస్తున్నారు. కరోనా వల్ల ప్రాబ్లం రాకుండా, జనాలకు అందరూ ప్రాబ్లం పడకుండా, ఇబ్బందులు పడకుండా ఉండడానికని డైలీ రోజు 4-5 రకాల కూరగాయలు సప్లై చేస్తున్నారు. మహిళల నుంచి చాలా సప్లై బాగుంది, అందరూ సంతోషపడుతున్నారు. అందరికీ చాలా ఇదిగా ఉన్నది, అందరు లైన్ కట్టి పద్ధతిగా తీసుకొని వెళ్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది. మహేష్ అగర్వాల్ సార్కి కూడా ధన్యవాదాలు అందరి తరఫున. నా పేరు శ్రీలత అండి, నేను ధనుపురి కాలనీ నుంచి వస్తున్నాను. సార్ 20 రోజుల నుంచి సార్ కూరగాయలు పంచుతున్నారు, 2-3 రకాల కూరగాయలు పంచుతున్నారు. మధ్యతరగతి వాళ్ళకి చాలా సులభంగా ఉంది. బయట కూరగాయలు కొనుక్కోవాలన్నా 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సార్ పంచడం వల్ల మనకి ఎలాంటి డబ్బు లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు సార్. ఎవరికి చిన్న పెద్ద చూడకుండా అందరికి సమానంగా ఇస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మొన్న మా కాలనీలో కూడా 150 మందికి పంచినారు నిన్ననే. మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సార్ మీరు ఎప్పటి నుంచి తీసుకుంటారు ఇక్కడ? నేను 20 days నుంచి, సార్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి మేము కూడా తీసుకుంటాం. వెజిటేబుల్స్ పెట్టారు, ఏమైనా ఐడియా ఉందా? ఉందండి, క్యాలీఫ్లవర్ పెట్టారు, దొండకాయ పెట్టారు, బెండకాయ పెట్టారు, టమాటా పెట్టిండ్రు, కొత్తిమీర ఇచ్చిరు, పాలకూర ఇచ్చినారు, సొరకాయ ఇచ్చినారు, ఇవాళ బీరకాయ ఇచ్చినారు, బెండకాయ ఇచ్చినారు, దొండకాయ ఇచ్చినారు. అన్ని రకరకాల కూరగాయలు, ఒకటే ఐటమ్ కాకుండా రకరకాల కూరగాయలు ఇస్తున్నారు. 2 డేస్ చొప్పున. చాలా మధ్యతరగతి వాళ్ళకి 2 కూరగాయలు వచ్చినా కూడా 2 పూటలు వండుకున్నా కూడా సరిపోతుంది మనకి. ఈ రోజు వండుకున్నాం, రేపు వండుకున్నాం, మళ్ళీ రేపు ఈవినింగ్ రేపు రాగానే మళ్ళీ సాయంత్రం మళ్ళీ కూరగాయలు వస్తున్నాయి మనకి. చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఏం చెప్తారు మహేష్ అగర్వాల్ గారు?
మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు కట్టుకుంటూ చాలా మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్కి. మేము నమస్తే అండి, నేను లింగోజిగూడ ఓల్డ్ విలేజ్ ఏరియా కమిటీ మెంబర్ని. గత 23 రోజులుగా సార్ కూరగాయలు ఇవ్వబట్టి మా బస్తీలో లింగోజిగూడ ఓల్డ్ విలేజ్లో ఈ 4-5 సార్లు సారు కూరగాయలు పంపిణీ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంది. పూట గడవని వాళ్ళు చాలామంది లేబర్కి సారు ఉచితంగా కూరగాయలు పంపిణీ ఇవ్వడం వల్ల వాళ్ళు రోజు కడుపు నిండా తినగలుగుతున్నారు. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. సార్ సేవాభావంతో చేయడం వల్ల సార్ పుణ్యమని చాలామంది హ్యాపీగా ఉన్నారు. సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అగర్వాల్ సార్. మరి గత 23 రోజులుగా మరి పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకందరూ కూడా మరి వెజిటేబుల్స్ మరి డొక్కట ప్రజలందరూ కూడా వెజిటేబుల్ ఇస్తున్నటువంటి మహేష్ అగర్వాల్ మనతోటున్నారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మొత్తం చూసి 23 రోజులు అని తెలుస్తుంది. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎంతమందితో స్టార్ట్ చేశారు? ఇది నరేంద్ర మోదీ గారు ఆ రోజు పిలిపించిన రోజు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన లాక్డౌన్ విషయంలో మనం బయట పోవద్దు, సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ ఉద్దేశంతోనూ ఈ బస్తీ వాళ్ళకు, ఈ కాలనీ వాళ్ళకు మనం ఇక్కడే కనుక కూరగాయలు సప్లై చేయగలిగితే వాళ్ళు బయటకు పోరు, రోగాలకు గురి కారు. అక్కడ మాకు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంటుంది. కాలనీ వాసులు వాళ్ళకు కావాల్సిన రోజుకు సామాన్ సరుకులు అంటే చాలా అయిపోతుంది, కానీ వాళ్ళు కూరగాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పప్పు రేటు కూడా 100-110 రూపాయల వరకు వెళ్ళిపోయినాయి. ఆ ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. మెల్లమెల్లగా ఇప్పుడు దగ్గర ఒక 450 నుంచి 500 మంది వస్తున్నారు. మాకు సంతోషం ఏమంటే జనప్రియ వాళ్ళే కాకుండా బయట ఇతర కాలనీల నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు. రోజుకు మాకు వీలైనంత 2 కానీ 3 కానీ కూరగాయల వాళ్ళకు ఒక్క రోజుకో ఒక పూటకు సరిపోయినట్టుగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్ అంటే వీళ్ళు అందరూ రోడ్డు మీద పడితే 300 మంది కనుక రోడ్డు మీద పోతే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా. పోలీసు వాళ్ళు కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా పదే అంటున్నారు సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మనం అవసరం లేని చోట బయటికి పోవద్దు. కానీ కూరగాయలు ఉన్న ఎండాకాలంలో ఎట్లా ఉంది పరిస్థితి, మేము తెస్తేనే తెల్లారేసరికి పాడైపోతున్నాయి. దీంట్లో కూడా పాడయ్యే దానికి సీన్ ఇస్తలేము. కొన్ని పాడయ్యేటట్టు అనిపిస్తే కనుక ఓన్లీ 5% 10% అయిన వెంటనే ఇవి గోశాలకు తరలిచ్చేస్తున్నాం, గోశాలకు గోవులకి వేసేస్తున్నాం. ఎందుకంటే గడ్డికి కూడా మనకు ఒక పక్క కొరత అయిపోయింది. ఆ విషయంలో చేస్తూ 23 రోజులు అయితే గడిచినాయి. ఇంకా లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు మేము దీన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము. మాకు వీలైనంత రోజుకు 500 మంది మా టార్గెట్ ఉంది, వాళ్ళకైతే కూరగాయలు ఇస్తున్నాము. దీంతోపాటు పొద్దున పూట కూడా ఏదో ఒక కాలనీ సెలెక్ట్ చేసుకొని, నిన్న సత్యనారాయణ గారు ఉన్నారు వాళ్ళ కాలనీలో, మొన్న వాళ్ళ దగ్గర ఒక కాలనీలో కూడా అక్కడ కూడా వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావద్దు, ఆ దూరం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఒక 200 మంది వరకు వాళ్ళకి ఆ కాలనీలోనే కూరగాయలు సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీంతోపాటు ఏమైందంటే ఇవాళ ఈ వారం రోజుల నుంచి కొంచెము యూపీ బీహార్ వాళ్ళు పెయింటింగ్ చేసేటోళ్ళు, ఫాల్ సీలింగ్ చేసేటోళ్ళు వాళ్ళు కూడా దొరికితే వాళ్ళకు కూడా ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మీరు తెచ్చినటువంటి వెజిటేబుల్స్ సెలక్షన్ విషయంలో అంటే గంపలుగా తీసుకొస్తారా, ఎలా తీసుకొని వస్తున్నారు? ఇక్కడ ఏమైందంటే మేము స్టార్టింగ్లోనే 2-3 డేస్, ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్కు అధ్యక్షుడున్నాను కాబట్టి రైతులతోనే రోజు ఇంటరాక్షన్ ఉంటుంది. మేము ఇచ్చే గోవులు వాళ్ళకే ఇస్తాం సాదుకొని దాని సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించుకోమంటాం. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కూరగాయలు ఎక్కడిదక్కడ జామ్ అయిపోయేసరికి మేము డైరెక్ట్ కూరగాయల దగ్గర రైతుల దగ్గర నుంచే కూరగాయలు కొంటున్నాం. వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావాలి. మేమంటే మార్కెట్ రేట్ అయితే ఇస్తలేము వాళ్ళకు, కానీ వాళ్ళకు లాస్ కూడా అయితలేదు, ఆత్మహత్య చేసే స్థాయికి వెళ్తలేరు వాళ్ళు. రైతుల దగ్గర నుంచే డైరెక్ట్ కొంటున్నాము. ఒక 2-3 మనకి ఎన్టీఆర్ నగర్ కాలనీ ఉంది, ఎన్టీఆర్ నగర్ కాలనీలో వెజిటేబుల్ మార్కెట్, అక్కడ 2-3 పరిచయం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారానే రైతులకు ఇంటరాక్ట్ అవుతున్నాం. డైరెక్ట్ రైతు దగ్గర నుంచి కొంటున్నాం, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు కూడా లాక్డౌన్ది వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం రావడం లేదు. ట్రాన్స్పోర్ట్ మరి వెహికల్స్ కూడా మరి ప్రభుత్వం ఎలా, మీరు ఎక్కడి నుంచి సర్టిఫికేట్ అని తెచ్చారా, ఎలా చేస్తున్నారు వెజిటేబుల్? మనము చాలా వరకు వింటున్నాము, రోజు ఒక ప్రాబ్లం అయితేనే వీళ్ళు వచ్చి మాకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తలేరు అది ఇదని. ఈ విషయంలో మనము 3 కమిషనర్లతో మాట్లాడడం జరిగింది, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్. వాళ్ళు మా గోశాల వరకు కానివ్వండి, లేకపోతే ఈ ఆకుకూరలకు కాయగూరలకు నన్నే పర్మిషన్ ఇమ్మన్నారు. నేనే అందరికీ లెటర్ రాసి ఇస్తున్నాము. దానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్కి అయితే మాకు ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా దీని విషయంలో ఇబ్బంది కాలేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఆపినా వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే వదిలేస్తున్నారు. ఏ కూరగాయలు దీనివల్ల పాడు కాలేదు, మేము కూడా పాడైన కూరగాయలు ఏ ఒక్క మా కాలనీ వాసులకు ఇవ్వలేదు.
మొత్తం మీద చూస్తే వందల మంది తరలిచ్చే సందర్భంలో శానిటైజేషన్ చేసే విషయంలో కానీ సోషల్ డిస్టెన్స్ చేసే విషయంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? మా దగ్గర దగ్గర ఒక 30-40 మంది, మా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక 40 మంది వాలంటీర్స్ టీం ఉంది. ఖచ్చితంగా మేము ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉండాలి. వెంటనే స్టార్టింగ్లోనే వాళ్ళకి శానిటైజ్ చేస్తున్నాం చేతులు. తర్వాత మా వాలంటీర్స్ కూడా అందరూ శానిటైజ్ అయ్యి వస్తున్నారు. ఆ క్రమంలో 90% మేము సోషల్ డిస్టెన్సింగ్ని ఫాలో చేస్తున్నాం. దానికి మాకు బయట నుంచి అప్రిసియేషన్స్ కూడా వచ్చినాయి. మీ దగ్గరనే మేము సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఫాలో అవుతున్నాం అనేది. ఈ రకంగా రాష్ట్ర ప్రజలకు కరోనా గురించి ఏం చెప్పారు? కరోనా గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మరియు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తేనే కరోనా మన దగ్గరకు రాదు. ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ తగ్గింది, మా డిస్టెన్స్ తగ్గిందంటే కరోనా మధ్యలో వచ్చి దూరుతుంది. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. బయటకు పోవాల్సిన అవసరం లేదు. మేము ఇట్లా కూరగాయల మధ్యలో ముందుకు వచ్చాము. ఇట్లనే ఇంకా 2-3 ముందుకు వస్తే కొన్ని అంటే మేము పూర్తి స్థాయిలో ఉచితం ఇస్తున్నాం, కానీ ప్రతి సామాను ఉచితంగా ఇవ్వడానికి కుదరదు. కాబట్టి డోర్ టు డోర్ సప్లై కూడా చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా మనుషులకు కూడా ఇంటి దగ్గర దొరికితే నాకు తెలిసిన మటుకైతే చాలామంది వరకు పోవడానికి రోడ్డు మీద సిద్ధంగా లేరు. కడుపు బాధతోని ఆసుపత్రికి కూడా మనకు ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైతే లేదు. కాబట్టి కడుపు బాధతోనే బయటికి వెళ్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇష్యూలో మనం చూస్తే కనుక ఓల్డ్ సిటీలో అసలు సోషల్ డిస్టెన్సింగ్ లాంటిది ఏం, అక్కడ కూడా కొన్ని గోశాలు ఉన్నాయి. అక్కడ కూడా కొందరు మేము పంపిణీ చేయడం జరిగింది. అక్కడ కనుక గవర్నమెంట్ కొంచెం కట్టుదిట్టుగా ఉంటే అతి త్వరలో మన ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా కరోనా రిలీఫ్ అయిపోతుంది. మనం కూడా కరోనా ఫ్రీ స్టేట్గా ఫస్ట్ కరోనా ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేయడంకు ఎట్లా ముఖ్యమంత్రి గారు అనుకున్నారు అట్లనే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మనం ఓల్డ్ సిటీకి వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే అది అతి త్వరలో మన స్టేట్ తెలంగాణ రాష్ట్ర తొలి స్టేట్గా నో కరోనా అనేది డిక్లేర్ చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇదని మరి గత 23 రోజులుగా కూడా చిన్నగా స్టార్ట్ చేసి మరి ఇలా 400-500 మందికి ఈ కాలనీ కాకుండా పక్క కాలనీ వాళ్ళు కూడా అందరికీ కూడా సోషల్ డిస్టెన్స్ చేస్తూ మరి వారందరూ కూడా అప్రమత్తం చేస్తూ శానిటైజేషన్ కూడా ఇప్పిస్తున్నామని మహేశ్వర్ వాళ్ళు చెప్పారు. మేము రైతులకు మరి కరోనా సమయంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా రైతులతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలను మేము తీసుకొని వస్తున్నాం. వాళ్ళకు కూడా ఎలాంటి నష్టాలు లేకుండా కూడా మేము తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సప్లై చేస్తున్నామని తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామ్యాన్ విద్యుత్తో మీ సురేష్ దండు.